హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రెండో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే శ్రీముఖి కిచెన్లోకి వెళ్ళి పృథ్వీ అలాగే విష్ణుప్రియ మ్యాటర్ గురించి మాట్లాడుతూ, ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే దాన్ని రెసిప్రోకేట్ చేస్తావేంట్రా, ఎస్పెషల్లీ పృథ్వీ నువ్వు అంటూ మాట్లాడటంతో, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటూ విష్ణు శ్రీముఖిని అడిగింది. దీంతో నువ్వు నాకు కూడా అదే మాట చెప్పావనుకో తీసి కొడతాను అంటూ శ్రీముఖి అయితే విష్ణుప్రియకి కౌంటర్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే ఫైనల్ లెవెల్లో భాగంగా మొదటి లెవెల్ ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. మొదటి లెవెల్ ఛాలెంజ్ ఏమిటి అంటే గుర్తుపట్టు గంటను కొట్టు. ఎల్ఈడిపై కొన్ని ప్లేసెస్ డిస్ప్లే అవుతాయి. ఆ ప్లేస్ బిగ్ బాస్ హౌస్లో ఎక్కడ ఉందో సంచాలకైన శ్రీముఖికి చూపించాలి. ఇక ఈ టాస్క్లోకి కంటెండర్స్గా ఉన్నటువంటి నిఖిల్, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి నలుగురు పాల్గొనడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఒక ఫోటో డిస్ప్లే అవ్వగానే నిఖిల్, అవినాష్ ఇద్దరూ వెళ్ళి మొదటగా పట్టుకున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉండటంతో నిఖిల్కే ఓటు వేసింది శ్రీముఖి. దీంతో అవినాష్ హట్ అవుతూ నేను కూడా ఫస్ట్ పట్టుకున్నాను రా అంటూ చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆ గుర్తు ఎక్కడుందో చెప్పు అంటూ నిఖిల్ని అడిగితే నిఖిల్ చూపించడం జరిగింది. దీంతో అవినాష్ నబీల్ చెప్పాడు, ఆల్రెడీ హెల్ప్ కూడా చేశాడు అంటే, నబీల్ నేను చేయలేదు అంటే నిఖిల్ అవినాష్ వెళ్ళి నువ్వు ఇలా తల ఊపావా లేదా అంటూ అవినాష్ అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత మరోసారి అవినాష్ గంట పట్టుకోవడం, రోహిణి గంట పట్టుకోవడం జరిగింది. అలాగే టేస్టీ తేజ కూడా గంట పట్టుకొని ఏనుగమ్మ ఏనుగు అని చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత మీకు రెండే పిక్చర్స్ ఉన్నాయి, లీస్ట్లో ఉన్నవారు ఈ టాస్క్ నుంచి అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ చెప్పిన క్రమంలో నిఖిల్ పక్కకి పోగా గంట పట్టుకోవడానికి అవినాష్ అలాగే రోహిణి, టేస్టీ తేజ ముగ్గురు ఉన్నారు. ఈ సమయంలో రోహిణి మాట్లాడుతూ, అరే నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నావురా, మేమిద్దరం లీస్ట్ పొజిషన్లో ఉన్నాము, నాకు అవకాశం ఇవ్వు అంటూ రోహిణి అడిగింది. దీంతో అవినాష్ అయితే సెకండ్ పొజిషన్లో ఉంటే గంట పట్టుకోకూడదా ఏంటి, ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, నేనేమి మొదటి స్థానంలో లేను, రెండో స్థానంలో ఉన్నాను అంటూ అవినాష్ అయితే చెప్తున్నాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. సో ఆ తర్వాత శ్రీముఖిని బిగ్ బాస్ అయితే పాయింట్స్ పరంగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే అడగడం జరిగింది. ఇక అనుకున్న ప్రకారం అయితే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్, సెకండ్ ప్లేస్లో అవినాష్ ఉన్నారు. ఇక 3, 4 ప్లేస్లో రోహిణి ఆర్ తేజ ఒకరున్నారు. మరి వారెవరో గెస్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.